సార్, నా కళ్ళు కనిపిస్తున్నాయి సార్. చెప్పరా, చెప్పు. కళ్ళు కనిపించవని ఎందుకురా ఇంత నాటకాలు ఆడావు? చెప్తాను సార్. అసలేం జరిగిందంటే, మా ఇంట్లో కార్పెంటర్గా వచ్చిన గిరి నా భార్యతో సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్నానని నా కళ్ళల్లో జిల్లేడు పాలు పోశాడు సార్. నాకు చూపు లేకుండా చేశాడు సార్. కానీ నా స్నేహితుడి సలహా మేరకు ఒక ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వల్ల మెల్లమెల్లగా నాకు చూపు వచ్చింది సార్. నా భార్య మీద అనుమానంతో నాకు చూపు వచ్చిన విషయం ఎవ్వరికీ చెప్పకుండా అలానే ఇంటికి వెళ్ళాను సార్. అప్పుడు ఏం జరిగిందంటే, రాధా, పిల్లి మళ్ళీ వచ్చినట్టుంది. నాకు తెలిసి మళ్ళీ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. చూసావా రాధా, పిల్లికి నా కర్ర దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి. పాపం, అలా కొడితే పిల్లి చచ్చిపోతుందండి. ఇలాంటి దొంగ పిల్లులు చేస్తేనే అందరికీ మంచిది. నాకు చూపు పోయేలా చేసి నా కళ్ళ ముందే సరసాలాడుతున్న మిమ్మల్ని ఇద్దరిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఖచ్చితంగా చంపి తీరుతాను. సార్, వాళ్ళిద్దరినీ చంపాలనుకునే పగ నాలో ఉన్న మాట నిజమే. వాళ్ళిద్దరినీ అవకాశం రాగానే నేను చంపాలనుకున్నాను. కానీ నాకన్నా ముందే వాళ్ళని వేరే ఎవడో చంపి నాకు అవకాశం లేకుండా చేశాడు. నిజంగా వాళ్ళని నేను చంపలేదు సార్. నీ మాట ఎలా నమ్మమంటావు? నువ్వు నిజంగా హంతకుడువో కాదో అసలు హంతకుడు దొరికితేనే తెలుస్తుంది. అప్పటి వరకు నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్, వీడిని సెల్ల వేయండి. ఓకే సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.